అలాగే సార్. ఈ దీపావళికి 4 డిఫరెంట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ వాటిలో టాలీవుడ్ నుంచి 3, తమిళ నుంచి ఒక మూవీ ఉంది. అండ్ ఈ 4 మూవీస్ రిలీజ్ డేట్స్ అండ్ స్టోరీస్ వైజ్ గా చూద్దాం. ఫస్ట్ రిలీజ్ డేట్ వచ్చేసి మిత్రమండలి ఈ అక్టోబర్ 16th రిలీజ్ అవుతుంది. అండ్ కథ విషయానికి వస్తే జంగ్లీపట్నం అనే ఓ ఫిక్షనల్ టౌన్ లో 4 స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. గ్రామంలో తన కూతురు వంక ఎవరైనా చూస్తే వాడంతా చూసే తండ్రికి బిడ్డగా ఓ సాఫ్ట్ పాత్రలో నిహారిక గారు నటించారంట. అండ్ ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా చిలిపి చేష్టలతో ఈ సినిమా సాగుతుందంట. ఈ చిత్రం ఎక్కువగా యూత్ కి రిలేట్ అయ్యేలా కమర్షియల్ ఎలిమెంట్స్ దట్టించి తీశారంట. అండ్ నెక్స్ట్ తెలుసు కదా మూవీ ఈ అక్టోబర్ 17th అంటే మిత్రమండలి రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఇద్దరి మధ్య జరిగే ఓ ప్రేమ కథ. లవ్ స్టోరీలో ఒక క్రిటికల్ ప్రాబ్లం ఉంటుందంట. ఈ స్టోరీని క్యారెక్టర్సే నడిపిస్తాయంట. అండ్ ఇద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ అయినప్పటికీ మూడో వ్యక్తి పాత్ర ఏమిటనేది ఈ కథలో ట్విస్ట్ అంట. మొత్తంగా ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, కామెడీ అంశాలతో సాగే నిన్ను కోరి మూవీలా ఉంటుందంట సినిమా. ప్రతి క్యారెక్టర్ మధ్య ఎమోషనల్ కంటెంట్ ఉండేలా ఈ సినిమాను రూపొందించామని చిత్ర యూనిట్ చెప్పింది. అండ్ మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. రవితేజ అన్నతో సిద్ధు అన్న ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో సిద్ధు అన్న ఏం చెప్పాడంటే మూవీ స్టార్ట్ అయిన 30 minutes నుంచి సిద్ధు అన్న క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉంటదంట. అంటే యానిమల్ లో రణబీర్ కపూర్ గారి వైల్డ్నెస్ కంటే ఎక్కువ ఉంటదంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి డ్యూడ్ మూవీ ఈ అక్టోబర్ 17th రిలీజ్ అవుతుంది. అంటే తెలుసు కదా మూవీ, ఈ మూవీ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఈ సినిమా కథ విషయానికి వస్తే 2 జనరేషన్లకు సంబంధించిన ప్రేమ కథ అంట. 2 తరాల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది, గతంలో మనుషుల మధ్య ప్రేమ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈ జనరేషన్ ప్రేమను ఎలా ఆస్వాదిస్తున్నారనే స్టోరీ ఇదంట. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అరవింద్ గా ప్రదీప్ రంగనాథన్ గారు, అరవింద్ తండ్రిగా శరత్ కుమార్ గారు, కురాల్ గా మమతా బైజు గారు నటించగా ఈ సినిమాను ప్రేమ, పెళ్లి అనే 2 కాన్సెప్ట్స్ తో రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారంట. తమిళ చిత్రంగా వస్తున్నా కానీ ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించారంట. అండ్ ఫైనల్ గా కేరాంప్ మూవీ ఈ మూవీ అక్టోబర్ 18th రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే రిచెస్ట్ పర్సన్ కొడుకైన కుమార్ అంటే కిరణ్ అబ్బవరం గారు కేరళలోని ఒక కాలేజ్ లో జాయిన్ అవుతాడంట. అక్కడ మెస్సీతో ప్రేమలో పడతాడంట. ఆ తర్వాత హీరోయిన్ అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుందంట. అబ్నార్మల్ అంటే పిచ్చిదాని లాగా. చివరికి ఏమైంది, హీరోయిన్ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, లవ్ స్టోరీలో వచ్చే ట్విస్ట్లు ఏంటో తెలుసుకోవాలంటే కేరాంప్ మూవీ చూడాల్సిందే. అండ్ 4 మూవీస్ రన్ టైమ్స్ అండ్ సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్స్ ఇచ్చిందో చూద్దాం. ఫస్ట్ మిత్రమండలి మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 40 minutes అంట. అండ్ సెన్సార్డ్ బై యూఏ సర్టిఫికేట్. అంటే ఈ మూవీ ఫ్యామిలీస్ తో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు, ఎవరితోనైనా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా మూవీ ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 16 minutes అండ్ సెన్సార్డ్ బై యూఏ సర్టిఫికేట్. ఈ మూవీ కూడా ఫ్యామిలీస్ తో కలిసి చూడొచ్చు. కానీ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం డౌట్ గా ఉంది, ఎందుకంటే రొమాన్స్ కొంచెం ఎక్కువ ఉంటదని అనిపిస్తుంది. అండ్ డైలాగ్స్ కూడా చాలా అడల్ట్ గా ఉన్నట్లు అనిపించింది నాకైతే. యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీస్ తో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూడ్ మూవీ ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 19 minutes అండ్ సెన్సార్డ్ బై యూఏ సర్టిఫికేట్. ఇది పక్కా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేరామ్ ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 20 minutes అంట. అండ్ సెన్సార్డ్ బై ఏ సర్టిఫికేట్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కామెడీ మూవీకి సెన్సార్డ్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాలి ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఎంత ఉందో అని. ఫ్యామిలీస్ తో వెళ్ళలేరు, 18+ కంటెంట్ కదా. సో యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. యూత్ మాత్రం బాగా ఎగబడి చూడొచ్చు. ఫ్యామిలీస్ తో అంటే కొంచెం కష్టంగానే ఉంటది. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. అండ్ ఈ 4 మూవీస్ ట్రైలర్స్ నేను చూశాను, నాకు బాగా నచ్చాయి అన్ని ట్రైలర్స్. ఖచ్చితంగా చెప్పు ఏది బాగా నచ్చింది అంటే మాత్రం నాకైతే డ్యూట్ ట్రైలర్ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ట్రైలర్ లో మమతా బైజు గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. దేవదాస్ సార్ మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నా మాటున బాధకు మాటల క్యూరు, కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ సోరు. అక్కడ సాంగ్ ప్లే అవుద్దబ్బా, హార్ట్ ని పిండేసింది. అండ్ తెలుసు కదా ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సిద్ధు గారు మాత్రం చాలా వైల్డ్ గా ఉన్నారు. ట్రైలర్ కూడా కొంచెం కొత్తగానే ఉన్నట్లుంది. ఒక హీరోయిన్ ముందే ఇంకో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తుందంటే ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.
చాలా ట్విస్టులు దాచి ఉంచారు అనిపిస్తుంది మూవీలో. అండ్ కేరామ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. కిరణ్ అన్న యాక్టింగ్, ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఆ ఫైట్స్, ఆ స్టైల్, ఆ స్వాగ్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ మిత్రమండలి ట్రైలర్ విషయానికి వస్తే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం నాకైతే డ్యూడ్ మూవీ, తెలుసు కదా మూవీ ట్రైలర్స్ బాగా నచ్చినాయి. ఈ రెండిటితో కంపేర్ చేస్తే వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. అండ్ ఫైనల్ గా ఏ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఏ మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందంటే ఫస్ట్ వచ్చేసి డ్యూడ్ మూవీ అండ్ తెలుసు కదా మూవీ. ఈ 2 మూవీస్ మాత్రం పక్కా హిట్ అవుతాయి అనిపిస్తుంది. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి, అంతేగాని మీరేం చెప్పినా రైట్ నేనేం చెప్పినా రాగంటావా ఏదో బయట పూ తీసుకొని. ఎందుకు బ్రో అలా అన్నావు? కేరామ్ ట్రైలర్ బాగాలేదా, మిత్రమండలి ట్రైలర్ బాగాలేదా అంటే ట్రైలర్స్ బాగానే ఉన్నాయి, బట్ స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉండాలి మూవీలో. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ఆ 2 మూవీస్ చూడొచ్చు. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. కానీ మంచి స్టోరీ ఉన్న మూవీ చూడాలంటే గనక ఈ 2 మూవీస్ నేనైతే సజెస్ట్ చేస్తా. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. థ్యాంక్స్ రా. నీలా నన్ను చూసుకున్నారా? థ్యాంక్ యూ రా. థ్యాంక్స్. పర్ఫార్మెన్స్ రా కౌశిక్. అండ్ మీరు కూడా ఈ మూవీ ట్రైలర్స్ చూశారు కాబట్టి మీకు ఏ ట్రైలర్ నచ్చింది అండ్ మీకే మూవీ హిట్ అవుద్ది అనిపిస్తుంది, ఏ మూవీ ఫ్లాప్ అవుద్ది అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ 4 మూవీస్ స్టోరీస్ కోసం, సెన్సార్ సర్టిఫికేట్స్ కోసం, పోస్టర్స్ కోసం మీరు నమ్మరు, నాకైతే ఈ వీడియో ఎడిట్ చేయడానికి 6 అవర్స్ పట్టింది. అది ఫేక్. ఫేక్ కాబట్టి నా కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ ఈ 4 మూవీస్ రివ్యూస్ తో మీ అందరినీ కలుస్తా. సీ యూ అగైన్. బాయ్.